ప్రెగ్నెన్సీ టైంలో ఏం తినాలి, ఏం తినకూడదు, అమ్మో ఎన్ని డౌట్సుంటాయో కదా. కానీ ఒకే ఒక్క పండు, అదీ చాలా సింపుల్గా దొరికే పండు, అటు తల్లికి ఇటు బిడ్డకి ఇద్దరికీ సూపర్ బెనిఫిట్స్ ఇస్తుందంటే నమ్మబుద్ధి కావట్లేదు కదూ. అవునండి, ఈరోజు మన టాపిక్ అదే, యాపిల్ గురించే. సో ఇంక లేటెందుకు, అసలు మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ప్రెగ్నెన్సీలో ప్రతిరోజూ ఒక్క ఆపిల్ తింటే ఆ మ్యాజికేంటో, పుట్టబోయే బేబీకి, కాబోయే అమ్మకి ఎలాంటి మంచి జరుగుతుందో ఇప్పుడు వివరంగా చూసేద్దాం. ప్రెగ్నెన్సీ టైం అంటే అదొక రకంగా తల్లిబిడ్డల ఆరోగ్యానికి పునాది వేసే టైమన్నమాట. అందుకే మంచి పోషకాహారం తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఈ విషయంలో మనకు సింపుల్గా దొరికే ఒక యాపిల్ ఎంత పవర్ఫుల్ రోల్ ప్లే చేస్తుందో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. రైట్, ముందుగా కడుపులో పెరుగుతున్న బిడ్డకు ఈ యాపిల్ వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. ఇది జస్ట్ టేస్ట్ కోసం తినే ఫ్రూట్ కాదండోయ్, బేబీ ఎదుగుదలకు కావాల్సిన పోషకాలకు ఒక చిన్న నిధిలాంటిది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, యాపిల్ కేవలం బేబీ ఫిజికల్ గ్రోత్కే కాదు, వాళ్ల బ్రెయిన్ డెవలప్మెంట్కే కూడా డైరెక్ట్గా సపోర్ట్ చేస్తుందన్నమాట. అంటే వాళ్ల ఫ్యూచర్ హెల్త్కి ఇప్పుడే ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసినట్టు. అసలిదెలా సాధ్యం అని అనుకుంటున్నారా? చూడండి, యాపిల్లో విటమిన్లు, పవర్ఫుల్ యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి బేబీ సెల్స్ డెవలప్ అవ్వడానికి చాలా అవసరం. సింపుల్గా చెప్పాలంటే బిడ్డ ఆరోగ్యంగా, బలంగా పెరగడానికి ఇవి చాలా హెల్ప్ చేస్తాయన్నమాట. ఈ బెనిఫిట్స్ కేవలం ఆ 9 నెలలకే ఆగిపో. అసలు విషయమేంటంటే దీని ఎఫెక్ట్ బేబీ పుట్టిన తర్వాత వాళ్ల లాంగ్ టర్మ్ హెల్త్ మీద కూడా ఉంటుందట. ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. కొన్ని రీసెర్చ్లు ఏం చెప్తున్నాయో తెలుసా? ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు యాపిల్స్ తినే తల్లుల పిల్లలకు ఫ్యూచర్లో అలర్జీలు, ఆస్తమా లాంటివి వచ్చే రిస్క్ చాలా వరకు తగ్గుతుందట. వావ్, ఇది నిజంగా చాలా మంచి విషయం కదా. ఓకే, ఇప్పటిదాకా బేబీకి కలిగే బెనిఫిట్స్ చూసాం. మరి అమ్మ సంగతేంటి? ప్రెగ్నెన్సీలో తల్లి హెల్దీగా ఉండటం అన్నింటికన్నా ముఖ్యం కదా. సో ఈ విషయంలో యాపిల్ ఎలా హెల్ప్ చేస్తుందో ఇప్పుడు చూద్దాం. ప్రెగ్నెన్సీలో డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా కామన్. చాలామంది ఫేస్ చేసే ఇబ్బంది ఇది. అయితే దీనికి మన యాపిల్ ఒక సింపుల్ అండ్ న్యాచురల్ సొల్యూషన్లా పనిచేస్తుంది. ఎలా అంటారా? యాపిల్లో ఉండే డైటరీ ఫైబర్ వల్ల. ఈ ఫైబర్ డైజెస్టివ్ సిస్టమ్ని స్మూత్గా రన్ అయ్యేలా చూస్తుంది. ముఖ్యంగా ప్రెగ్నెన్సీలో కామన్గా వచ్చే కాన్స్టిపేషన్ ప్రాబ్లం నుండి రిలీఫ్ ఇస్తుంది. ప్రెగ్నెన్సీ టైంలో ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండాలంటే ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉండాలి కదా. ఈ విషయంలో కూడా యాపిల్ ఒక మంచి ఫ్రెండ్లా హెల్ప్ చేస్తుంది. అదేనండి, యాపిల్లో ఉండే విటమిన్ సి తల్లి ఇమ్యూన్ సిస్టమ్ని బలంగా చేస్తుంది. దీనివల్ల చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు రాకుండా బాడీని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఇక ప్రెగ్నెన్సీలో చాలామందికి ఉండే ఇంకో టెన్షన్, బ్లడ్ షుగర్ లెవెల్స్. సర్ప్రైజింగ్గా ఈ విషయంలో కూడా యాపిల్ ఒక సేఫ్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అదెలాగంటే యాపిల్ నెమ్మదిగా డైజెస్ట్ అవుతుంది కాబట్టి బ్లడ్లో షుగర్ లెవెల్స్ సడన్గా పెరిగిపోకుండా కంట్రోల్ చేస్తుంది. అయితే ఇక్కడొక ఇంపార్టెంట్ పాయింట్, ఒకవేళ జెస్టేషనల్ డయాబెటిస్ లాంటివి ఉంటే మాత్రం ఎంత తినాలి, ఎలా తినాలి అనేది డాక్టర్ని అడిగి తెలుసుకోవడం చాలా అవసరం. ఇది మర్చిపోవద్దు. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, అంతా బావుంది. కానీ ఈ ప్రయోజనాలన్నీ మనకు పూర్తిగా అందాలంటే యాపిల్ను తినడానికి కూడా ఒక కరెక్ట్ పద్ధతి ఉంది. అదేంటో చూసేద్దాం. చూడండి, చాలా సింపుల్ స్టెప్స్. ఫస్ట్, యాపిల్ని బాగా కడిగి తుక్కతోనే తినాలి, ఎందుకంటే చాలా పోషకాలు ఆ తుక్కలోనే ఉంటాయన్నమాట. సెకండ్, దీన్ని మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఒక మంచి స్నాక్లా తీసుకోవచ్చు. ఇక మూడో పాయింట్, జ్యూస్ తాగడం కన్నా పండుని పండులా తినడమే బెస్ట్. అప్పుడే అందులో ఉన్న ఫైబర్ మొత్తం మన బాడీకి అందుతుంది. రైట్, ఇప్పుడు ఒక చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. ఏది ఎంత మంచిదైనా సరే లిమిట్లో తీసుకోవడం అనేది ఒక గోల్డెన్ రూల్. కరెక్టే కదా. ఈ నెంబర్ బాగా గుర్తుపెట్టుకోండి, జస్ట్ 1. అవును, రోజుకు ఒక్క యాపిల్ చాలు. ఎక్స్పర్ట్స్ చెప్పేది కూడా ఇదే. ఈ ఒక్క యాపిల్తో మనం ఇందాకట్నుంచి మాట్లాడుకుంటున్న బెనిఫిట్స్ అన్నీ పొందొచ్చన్నమాట. ఇక్కడ 2 ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలి. మొదటిది, అతిగా తినొద్దు. రెండోది, ఒకవేళ ఏవైనా అలర్జీలు గానీ వేరే హెల్త్ కండిషన్స్ గానీ ఉంటే డైట్లో ఏ మార్పులు చేసే ముందైనా సరే డాక్టర్ని కన్సల్ట్ చేయడం ఎప్పుడూ సేఫ్. చూశారు కదా, ఒక చిన్న సింపుల్ యాపిల్లో అటు తల్లికి ఇటు బిడ్డకి ఎంత పెద్ద హెల్త్ సీక్రెట్ దాగుందో.
మరి ఇంత ఈజీగా మనకు దొరికే ఈ న్యాచురల్ గిఫ్ట్ని మన డైట్లో చేర్చుకోకుండా ఉంటామా?